ఆమె చెప్తారు ఒకసారి గట్టిగా. నన్ను శారీరకంగా కన్న నా తండ్రి మా నాన్నగారు డేవిడ్ రాజు గారు. నన్ను ఈ పరిచర్యలోనికి నడిపించి ఆత్మీయంగా నన్ను బలపరిచిన తండ్రి గారు ఎవరనంటే ఏసన్న గారు. మా నాన్నగారి దగ్గర ఉంటే ఏసన్న గారు వచ్చి చెప్పిన మాట ఏంటో తెలుసా? డేవిడ్, మా నాన్న డేవిడ్ అని పిలుస్తాడు. వాస్తవానికి మా నాన్నగారి కంటే 2 సంవత్సరాలు ఏసన్న గారు చిన్నోడే, కానీ సేవలో ఆయన 3 సంవత్సరాలు పెద్దోడని మా నాన్నగారు ఆయన అన్నాను పిలుస్తాడు. ఆయన మా నాన్నగారిని డేవిడ్ అని పిలుస్తాడు. డేవిడ్, వీడు సేవ చేస్తానంటున్నాడు కదా పెద్దోడు, వాడు నీ దగ్గర ఉంటే కుదరదు, వాడిని నా దగ్గరికి పంపించు, వాడికి సేవ నేర్పుతాను, వాడికి పరిచర్య నేర్పుతాను, వాడికి విధానము నేర్పుతాను, సేవ ఎలా చేయాలో నేర్పుతాను అని చెప్పి మా నాన్నకి కొన్ని విషయాలు చెప్పి నన్ను అలా చేతులు పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయినాడండి దైవజనులు ఏసన్న గారు. ఆయన దగ్గర ఇంచుమించు 3 సంవత్సరాలు ఉన్నాను. అందులో 1 సంవత్సరం గోరెంట్లలో ఉన్నాను. ఇంకొక 6 నెలలు ఆయన కారులో 6 నెలలు ఆయన వెళ్ళిన అన్ని ప్రాంతాలు నన్ను ముందు కూర్చోబెట్టి తీసుకొని వెళ్ళేవాడు. చాలా విషయాలు కారులో కూర్చొని మాట్లాడేవాడు, చాలా విషయాలు నేర్పేవాడు, చాలా విషయాలు చెప్పేవాడు. ఒకసారి వినండి, చెప్తాను. నేను ఈ సౌండ్ సిస్టమ్ టీం ఒకటి ఉంటుంది, రన్నింగ్ టీం అంటారు దాన్ని. నాకెందుకో బోర్ కొడుతుందని టీవీ మేరక్క గారిని అడిగి, మేరక్క గారు అంటే ఏసన్న గారి చెల్లి గారిని అడిగి ఆ బండి రన్నింగ్ టీం ఎక్కేసేసి వెళ్ళిపోయినాను. కర్ణాటక బార్డర్లో జరుగుతున్న మీటింగ్ రాయచూరు దగ్గర వెళ్ళినాను. ఆ మీటింగ్కి ఆయన వచ్చినాడు, ఏసన్న గారు వచ్చినారు. ఆయన కనబడకుండా తిరిగినాను మొదటి రోజు. రెండో రోజు మొత్తానికి ఎలా పట్టుకున్నాడు. రేయ్, ఎవరు రమ్మన్నారు నిన్ను అన్నాడు. మేరక్కను అడిగి వచ్చినాను అన్నాడు. వెంటనే బయలుదేరి వెళ్ళిపోమన్నాడు. మనకు ఊరు తెలీదు, అప్పటి వరకు బస్సు ఎక్కింది తెలీదు. రాయచూరు నుండి గుంటూరుకి వెళ్ళిపోమంటే నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఆ బుక్కులు అమ్ముకునేట్టు ఆయన నాకు ఒక 700 ఇచ్చి, అన్న నేను వెళ్ళిపోమన్నాడు, వెళ్ళిపో గుంటూరుకి అన్నాడు. ఎలా వెళ్ళాలో అర్థం కాక వాళ్ళనడిగి మొత్తానికి చేరుకున్నా. జరిగింది ఏంటంటే, నేను చేరుకునే లోపు 3 రోజులు మీటింగ్ ముగించుకొని రాయచూరు నుండి వచ్చేసినారు వీళ్ళు గుంటూరుకి. సరే అయిపోయింది. రే, ఎక్కడికి వెళ్ళినవరా 2 రోజులు అన్నాడు. అదేనా, ఆ బస్సు ఎక్కినాను, ఈ బస్సు ఎక్కినాను, ఇక్కడ దిగినాను, అక్కడ ఎక్కినాను, ఇక్కడ దిగినాను, అక్కడ ఎక్కినాను, ఇక్కడ దిగినాను. డబ్బులు వేయరా అన్నాడు. 7